Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 7th నవంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ పార్ట్. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ వీటి యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అడిగినట్లయితే సో వీటి కోసం ఏంటంటే మీకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. బికాస్ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ డిస్కస్ చేశాము. మీరు ప్రీవియస్ క్లాస్ సరిగ్గా విన్న వాళ్ళైతే సో యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అనమాట. అంటే మీకు ఏంటి అంటే మేజర్గా మీకు మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాము, కొత్త కాన్సెప్ట్స్ ఏమీ కాదు ఇచ్చేవి, ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ పైననే మిమ్మల్ని ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు అని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆన్సర్స్ చెప్పి మళ్ళీ వాటి యొక్క ఎక్స్ప్రెషన్ చేయడం ద్వారా ఇలా ఏంటంటే మనకి టాపిక్ అనేది రిపీట్ అవుతుంది. సో అలా రిపీట్ అవ్వకుండా జస్ట్ ఓవర్వ్యూ కోసం ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటి యొక్క ఆన్సర్స్ మీకు కావాలి అనుకుంటే మీరు సపోజ్ ఈరోజు 7th నవంబర్ కరెంట్ అఫైర్స్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే వీటి యొక్క ఆన్సర్స్ మీకు కావాలి, ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే 6th నవంబర్ ఏదైతే ఉంటుందో అంటే ముందు రోజువి కరెంట్ అఫైర్స్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ డిస్క్రిప్టివ్ పార్ట్ని క్లియర్గా వినండి. అందులో మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఆ ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ మీకు పర్టికులర్గా కాన్సెప్ట్ నుండి మేము క్వశ్చన్స్ ఇస్తున్నాము అంటే ఆ కాన్సెప్ట్లో మీకు ఆ క్వశ్చన్కి సంబంధించిన పర్టికులర్ ఏరియాని కూడా డిస్కస్ చేసాము. సో ఇంపార్టెంట్ ఏరియాస్ మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాటి యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు టైం వేస్ట్ అవుతుంది. అంటే దీని బదులు మనం ఇంకా వేరే కొత్త కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేయొచ్చు. సో అందుకోసమే నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన వాటిపైననే క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈజ్ ఈ క్లియర్? సో ఒకసారి మీకు ఆన్సర్స్ గురించి ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే ప్రీవియస్ క్లాస్ వీడియోస్ చూడండి, అందులో ఆన్సర్స్ ఉంటాయి మీకు, రైట్? అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ కాన్సెప్ట్ మీరు వింటే దీనికి మీరే ఆన్సర్ చేయగలరు. ఆల్రెడీ మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, సో ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఈ కాన్సెప్ట్ అంటే శ్రీ ఆదిశంకరాచార్య గారి యొక్క స్టాచ్యూని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తన యొక్క విజిట్ ఎక్కడికి కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు తను ఇక్కడ అన్వీల్ చేశారు. సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన క్వశ్చన్. ఈవెన్ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఫీచర్స్ ఆఫ్ ద స్టాచ్యూ అని ఒక సపరేట్ స్లైడ్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో అంటే మీకు ఇక్కడ నోట్స్ కావాలి అనుకున్నా కూడా యూ కెన్ టేక్ త్రూ దట్ అని చెప్పాను, రైట్? సో ఒకసారి మీ దగ్గర నోట్స్ ఉన్నా కూడా అంటే ఇక్కడ స్టాచ్యూకి సంబంధించిన ఫీచర్స్, దాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, సో ఆ స్టాచ్యూ యొక్క వెయిట్ ఎంత, లైక్ ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు ఈ స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేయడానికి, సో ఇలా కొన్ని ఫీచర్స్ మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఒకసారి ఆ ఫీచర్స్ నోట్స్ మీ దగ్గర ఉన్నట్టయితే తీసుకోండి. లేదు అంటే 6th నవంబర్ కరెంట్ అఫైర్స్లో డిస్క్రిప్టివ్ పార్ట్లో నేషనల్ న్యూస్కి సంబంధించిన కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేసాము. ఆ కాన్సెప్ట్కి వెళ్ళి ఒక్కసారి మీరు వినండి. యూ విల్ గెట్ ఎ క్లియర్ వ్యూ అనమాట ఆన్సర్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్, ఈ ఆదిశంకరాచార్య గారి స్టాచ్యూ ఏదైతే ఉందో సో దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన స్కల్ప్టర్ ఎవరు అనేది. సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే గిరీష్ కుమార్ గారు, రాజ్ కుమార్ శర్మ గారా, లేదా విమల్ త్రిపతి, అర్జున్ యోగిరాజ్, సంజయ్ నాగి. సో కరెక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి దీని యొక్క స్కల్ప్చర్ ఎవరు అనేది.
ప్రీవియస్ క్లాస్ వీడియో క్లియర్గా చూసిన వాళ్ళు, మీ దగ్గర కంప్లీట్ నోట్స్ మీరు క్లాస్ వింటూ తీసుకునే వాళ్ళు, ఆర్ ఎల్స్ మీకు ఇంకా నోట్స్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది అనుకుంటే ఈవెన్ మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, సాఫ్ట్ కాపీస్ కూడా. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వన్స్ యూ గో త్రూ దాట్ పార్ట్, దాని తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా తక్కువ కమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నాను ఈ తెలుగు ఛానల్లో, అంటే రిగార్డింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ డిస్క్రిప్షన్లో కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఇంగ్లీష్ బేస్డ్ ఛానల్ ఒకసారి మీకు టైం ఉన్నట్టయితే చూడండి. అందులో చాలా ఆన్సర్స్ కానీ లైక్ కమెంట్స్ కానీ, అంటే రివ్యూ 2-వే కమ్యూనికేషన్ అనేది అక్కడ ఇంప్రూవ్ అవుతుంది. కానీ మరి తెలుగు ఛానల్లో ఇంప్రూవ్ అవ్వట్లేదు, మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇంకా అలవాటు అవ్వట్లేదా, లేదా ఎలా ఆన్సర్ చేయాలి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం తెలీదా, లైక్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనేది కూడా తెలియట్లేదు. సో వన్స్ ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలిసి మీరు అన్ని విధాలుగా కరెక్ట్ ఉన్న వాళ్ళు అయితే వన్స్ యూ మెన్షన్ ఇట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఎందుకోసం చెప్తున్నాము అంటే 2-వే కమ్యూనికేషన్, మీకు అసలు క్లాసెస్ ఎంతవరకు అర్థమవుతున్నాయి, సో ఏంటి అనేది మాకు తెలియడం కోసమే మిమ్మల్ని కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయమని చెప్తున్నాము. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ మీకు ఏ కాన్సెప్ట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే క్లాస్లో మళ్ళీ వాటిని మీరు ఎవరైనా ఒక్కరు మెన్షన్ చేసినా కూడా మీ యొక్క డౌట్స్ని మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్లో క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ మనకి ఇండియన్ బాక్సర్ రీసెంట్గా ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఏంటి అంటే బ్రాంజ్ మెడల్ విన్ అయ్యారు. సో ఆ పర్సన్ ఎవరు అనేది క్వశ్చన్. అండ్ ఈవెన్ నేను క్లూ కూడా ఇస్తాను, ఆ పర్సన్ ఏంటంటే యాక్చువల్గా ఎందులో ప్లేస్ అయ్యారు అంటే ఈ మెన్స్ ఎవరైతే ఉన్నారో బాక్సింగ్ కేటగిరీలో, సో ఇండియా తను 7th పర్సన్ అనమాట. అంటే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో మెడల్స్ విన్ అయిన కేటగిరీలో తను 7th పర్సన్. అట్లీస్ట్ ఈ క్లూతో అయినా కాన్సెప్ట్ రివైండ్ చేసుకొని ఆన్సర్ చేయండి. సో మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ప్రకాష్ రాణా, ఆకాష్ కుమార్, వికాస్ శుక్లా లేదా శిఖర్ ప్రభాత్. నెక్స్ట్ మనకి ఎప్పుడు కానీ బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి బుక్ యొక్క టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఆథర్కి సంబంధించింది ఆథర్ నేమ్ ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆథర్ అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే సెకండ్ కేటగిరీకి సంబంధించింది, దట్ ఈస్ అబౌట్ ద టైటిల్ ఆఫ్ అ బుక్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, కానీ ఆథర్ నేమ్ అడుగుతున్నారు. మనకి టైటిల్ ఏంటి? ద సేజ్ విత్ 2 హార్న్స్ దట్ ఈస్ రివీల్డ్ ఫ్రమ్ ద అన్యూజువల్ స్టోరీస్ అండ్ సిరీస్ ఆఫ్ అ మిథాలజీ. సో ఈ బుక్ యొక్క టైటిల్కి సంబంధించిన ఆథర్ ఎవరు? అండ్ ఇక్కడ నేను మీకు క్లూ కూడా ఇస్తాను. ఆథర్ ఎవరు అంటే చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అండ్ రినౌడ్ ఆథర్ అనమాట. సో ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యొక్క చైర్పర్సనే ఈ బుక్ని రచించారు. సో ఒకసారి అట్లీస్ట్ ఈ క్లూతో అయినా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే విజయ్ గోఖలే, అవని దోషి, సత్యదేవ్ వర్మ, సుధామూర్తి, నమితా గోఖలే. నెక్స్ట్ రీసెంట్గా ఈ కంట్రీ అనేది ఈ వరల్డ్లోనే ఫస్ట్ ఓరల్ పిల్స్ని అప్రూవ్ చేసింది. దేనికోసం ఈ ఓరల్ పిల్స్ అనేవి? టు ట్రీట్ COVID-19 డిసీజ్ని సంబంధించిన ఓరల్ పిల్స్ని కూడా అప్రూవ్ చేసింది. సో వరల్డ్లోనే అది ఫస్ట్ కంట్రీ అని కూడా డిస్కస్ చేశాము. ఒకసారి ప్రీవియస్ క్లాస్ వీడియోస్ చూడండి, మీకు ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే USA, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ బ్రెజిల్. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్, ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్ వీడియోలో ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఉంది కదా, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది డిస్కస్ చేస్తాం రైట్. సో అందులో ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, బికాస్ ఒక టర్మ్ మిస్ అవ్వడం వల్ల చాలా వరకు మీరు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సో ఒకసారి క్లారిటీగా తీసుకోండి. అది QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్సే, కానీ పర్టిక్యులర్లీ ఇన్ ద కేటగిరీ కాల్డ్ ఏషియా అనమాట. ఏంటది? ఏషియా అనే టర్మ్ మిస్ అయింది మనకి కాన్సెప్ట్లో. సో ఈ చిన్న వర్డ్ వల్ల చాలా లైక్ యూ కెన్ సీ డిఫరెన్స్ అనేది వస్తుంటాయి. సో అందుకోసం ఒకసారి కరెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో పర్టిక్యులర్గా అది ఏషియాలో. సో మిగిలిన కంటెంట్ ప్రొవైడ్ చేసాం కదా, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. జస్ట్ ఓన్లీ ఏషియా అనే టర్మ్ మిస్ అయింది కాబట్టి మళ్ళీ మీకు ఏంటంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సపరేట్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ as లైక్ QS వరల్డ్ ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ స్పెషల్లీ ఇన్ ఏషియా కాబట్టి. సో ఇది ఒకసారి క్లారిఫై చేసుకోండి, కరెక్షన్ కూడా చేసుకోండి. ప్రీవియస్ క్లాస్లో మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అంటే ఇందులో రిమైనింగ్ కాన్సెప్ట్ లైక్ ఇండియా, IIT బాంబే, ఢిల్లీ వాటి ర్యాంక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. జస్ట్ ఈ ఒక్క టర్మ్ మిస్ అయింది, క్లియర్ చేసుకోండి రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మనకి ఈరోజు కాన్సెప్ట్కి వెళ్ళినట్టయితే ఇండియా అనేది సెక్యూరిటీ డైలాగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ని హోస్ట్ చేయబోతుంది. ఎప్పుడు అంటే November 10, 2021లో అనమాట.
సో ఇక్కడ మీకు ఐడియా రావాలి ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇండియాకి ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, ఇండియా ఎందుకు హోస్ట్ చేస్తుంది, అండ్ ఫస్ట్ ఇక్కడ సెక్యూర్ డైలాగ్ అన్నాం కదా, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్కి వెళ్ళినట్టయితే ఈవెన్ ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఎవరికి, ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేయడానికి. లైక్ పార్లమెంటరీ బిల్డింగ్ని కూడా ఆఫ్ఘనిస్తాన్కి గిఫ్ట్ చేస్తుంది ఇండియా, లైక్ కొన్ని డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ మిడ్ డే మీల్స్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ఈవెన్ లైక్ స్టూడెంట్స్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకి వస్తున్నారో చదువుకోవడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం, ఇలా కొన్ని ఇనిషియేటివ్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో పీస్కి సపోర్ట్ చేస్తూ ఇండియా అనేది ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ హోస్ట్ చేసేది ఏంటది సెక్యూర్ డైలాగ్ మీటింగ్ అనమాట. సో మనకి మరి ఇండియాకు సంబంధించిన పర్సన్ కూడా దీన్ని హోస్ట్ చేయబోతున్నారు. సో ఈవెన్ ఆ పర్సన్ యొక్క ఇమేజ్ ఉంది, అజిత్ దోవల్ గారు. సో తను యాక్చువల్గా ఈ మీటింగ్ని చైర్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మీరు హోస్ట్ కంట్రీ గుర్తుపెట్టుకోండి ఇండియాది, అండ్ ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో. అండ్ రిగార్డింగ్ రష్యా, ఇరాన్ కానీ ఇంకా ఆల్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి కూడా ఇన్వైటీస్ చేశారు, అంటే ఇందులో పార్టిసిపేట్ అవ్వచ్చు అని. కానీ ఈవెన్ చైనా, పాకిస్తాన్కి కూడా పంపించారు. కానీ ఇందులో పాకిస్తాన్ మాత్రం ఆల్రెడీ ఒక క్లియర్ వ్యూ ఇచ్చింది, ఏంటి మేము ఈ మీటింగ్లో పార్టిసిపేట్ అవ్వట్లేదు అని. బికాస్ ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఇక్కడ తాలిబాన్స్ పవర్ ఏదైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, రైట్. సో అందుకోసం ఇక్కడ పీస్ గురించి డిస్కషన్స్ కాబట్టి పాకిస్తాన్ పార్టిసిపేట్ అవ్వట్లేదు, క్లారిటీ తీసుకోండి. ఎందుకోసం అంటే ఆల్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నాం కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది కదా, సో ఈ డిస్కషన్స్లో వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసేది సెక్యూరిటీ సిచ్యువేషన్ అనమాట. దట్ ఈస్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ తాలిబన్స్ క్యాప్చర్కి ఎప్పుడైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పవర్ని క్యాప్చర్ చేశాక తాలిబన్స్, సో దాని తర్వాత ఇంకా ఎలా ఉన్నాయి డిస్కషన్స్ లైక్ చేంజెస్ అనేవి. సో పీస్ ఏ విధంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అచీవ్ చేయాలి అంటూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఈ సెక్యూర్ డైలాగ్ మీటింగ్ని కండక్ట్ చేశారు. ప్రీవియస్గా కూడా 2018-2019లో యాక్చువల్గా ఈ మీటింగ్స్ అనేవి జరిగాయి. థర్డ్ మీటింగ్ కూడా 2020లోనే జరగాలి, కానీ పాండమిక్ ద్వారా జరగక ఇప్పుడు 2021 నవంబర్ 10th రోజున జరగబోతుంది. అండ్ ఇందాక కూడా చెప్పాను కదా, ఈ సెక్యూర్ డైలాగ్ అనేది ఎవరు చైర్ చేయబోతున్నారు. సో ఇండియానే హోస్ట్ చేస్తుంది కాబట్టి ఇండియాకి సంబంధించిన పర్సన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఈ మీటింగ్ని చైర్ చేయబోతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఈ సెక్యూరిటీ డైలాగ్. ఈజ్ ఈ క్లియర్? అండ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ యొక్క రిలేషన్స్. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్టయితే తమిళనాడు గవర్నమెంట్ అనేది నేచర్ కన్జర్వేషన్ మిషన్స్ని రీసెంట్గా వీటి కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనే కంపెనీని లాంచ్ చేసింది. కంపెనీ అని ఎందుకు అంటున్నామంటే ఈ నేమ్ని డబ్ చేశారు. ఏంటి స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని డబ్ చేసింది ఎలాగా అంటే తమిళనాడుస్ నేచర్ కంపెనీ అనేది, రైట్. నెక్స్ట్ యాక్చువల్గా ఇదేంటంటే తమిళనాడు గవర్నమెంట్ అనేది రీసెంట్గా సెటప్ చేసింది. ఎందుకోసం మరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ సెటప్ చేయడం కోసం అంటే టు మేనేజ్ న్యాచురల్ కన్జర్వేషన్ మిషన్స్ ఇన్ ద స్టేట్. సో ప్రీవియస్గా కూడా ఏంటి అంటే ఈ కంపెనీ అనేది ఆబ్జెక్టివ్ వచ్చేసి దిస్ విల్ గోయింగ్ టు ప్రొఫెషనల్లీ మేనేజ్ ద 3 మిషన్స్. సో ఆ 3 మిషన్స్ ఏంటి, తమిళనాడు ఒక 3 మిషన్స్ ఉన్నాయి నేచర్కి సంబంధించినవి. సో వాటిని ఇక్కడ ప్రొఫెషనల్గా మేనేజ్ చేసేదే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనమాట. ఈవెన్ స్పెషల్ పర్పస్ వెహికల్ యొక్క మిషన్ కూడా మనం డిస్కస్ చేద్దాము. కానీ బిఫోర్ దట్ 3 మిషన్స్ అన్నాం కదా, ఆ కన్జర్వేషన్ మిషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే తమిళనాడు క్లైమేట్ చేంజ్ మిషన్, సెకండ్ వన్ ఏంటంటే తమిళనాడు వెట్లాండ్స్ మిషన్, తమిళనాడు గ్రీన్ మూవ్మెంట్ మిషన్. యాక్చువల్ ఇక్కడ వెట్లాండ్ మిషన్ అన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ మెషిన్లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఇక్కడ లైక్ మ్యాపింగ్ కానీ రీస్టోరేషన్ కానీ 100 వెట్లాండ్స్ అనేవి వితిన్ 5 yearsలో వాళ్ళు మ్యాప్ చేయాలి, రైట్. సో అదే ఈ వెట్లాండ్స్ యొక్క ఆబ్జెక్టివ్, అంటే ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇప్పుడు మనము యాక్చువల్గా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ యొక్క మిషన్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్ 6 ఉన్నాయి. ఎన్నవి? ఓవరాల్ 6 అనమాట మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి. సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో ఒకసారి చూద్దాం మనం. క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ ఇంకా మిటిగేషన్కి సంబంధించింది. అండ్ ఇందాక చెప్పాను కదా వెట్లాండ్ మిషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన మ్యాపింగ్ అండ్ రీస్టోరేషన్ కానీ ఈవెన్ ఫారెస్ట్ ఇంకా ట్రీ కవర్ అనేది 33% కవర్ చేయాలి. అండ్ దాట్ టు ద నెక్స్ట్ యూ కెన్ సీ మేజర్గా వాళ్ళు సపోర్ట్ చేసే స్ట్రాంగ్ పాలసీ ఏంటంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం కానీ ఈకో ఫ్రెండ్ టెక్నాలజీస్ని ఫర్ సబ్స్టెన్షియల్ ఫ్యూచర్కి డెవలప్ చేయడం కోసం సపోర్ట్ చేయడం కోసమే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ స్టేట్ గవర్నమెంట్? అది మనకి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. మేక్ ఇట్ క్లియర్, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్.
నెక్స్ట్ మనకి గుజరాతీ న్యూ ఇయర్ అనేది ఏంటది, బేస్తు వారస్ అనేది నవంబర్ 5th సెలబ్రేట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ ప్రీవియస్ సెషన్స్లో మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కవర్ చేస్తున్నాము మళ్ళీ మనం. ఏంటది బేస్తు వారస్, ఎందుకంటే ఇది స్టేట్ న్యూస్లో అడగొచ్చు, స్టేట్ ఫెస్టివల్స్లో అడగొచ్చు, లేదు అంటే ఇంపార్టెంట్ డేస్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో నవంబర్ 5th గుజరాతీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే మిథాలజీస్ ప్రకారము శుక్లపక్ష అనేది బిగినింగ్ ఆఫ్ గుజరాతీ న్యూ ఇయర్ అనమాట. సో మరి ఈ బేస్తు వారస్ న్యూ ఇయర్లో వాళ్ళు ఎవరిని పూజిస్తారు అంటే లార్డ్ శ్రీకృష్ణని. ఎందుకు లార్డ్ శ్రీకృష్ణ అన్నారు, ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అండ్ ఫస్ట్ వాళ్ళు ఈ గోవర్ధన పర్వతంని పూజిస్తారనమాట. ఎందుకోసం అంటే శ్రీకృష్ణుడు ఇట్లా మిథాలజికల్ కూడా మీరు కొన్ని కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే మీకు అది యూస్ఫుల్ అవుతుంది. సో శ్రీకృష్ణుడు బ్రజ్ అనే రీజియన్లో ఉన్నారు. ఏంటది బ్రజ్ అనే రీజియన్లో లాస్ట్ కొన్ని ఫ్యూ డేస్ తను అక్కడ స్టే చేసినప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్న పీపుల్ అందరూ లార్డ్ ఇంద్రాకి వర్షిప్ చేస్తుండే. సో అక్కడ లార్డ్ ఇంద్రాకి వర్షిప్ చేసినప్పుడు శ్రీకృష్ణ గారు కొన్ని క్వశ్చన్స్ వేస్తుండే. అంటే మీరు పూజించండి కానీ ధర్మం ప్రకారం ఏవైతే కరెక్ట్ ఉన్నాయో, ఏవైతే రైట్ వేలో ఉన్నాయో వాటికి పూజించాలి అన్నట్టు. సో అప్పుడు అక్కడ ఉన్న పీపుల్ రియలైజ్ అయ్యి వాళ్ళు ఇంకేం చేస్తారు, ఇంద్రునికి పూజ చేయడం ఆపేస్తారు. సో దాంట్లో ఒక అవెంజ్ లాగా అప్పుడు ఏం చేశారు, ఇంద్రుడికి కోపం వచ్చి తను ఏం చేశారు, అక్కడున్న బ్రజ్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ని కొలాప్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే కంటిన్యూస్ రెయిన్స్ కానీ విన్స్ ఇలా చేయడం. సో ఆ టైంలో శ్రీకృష్ణుడు ఏం చేశారంటే ఈ గోవర్ధన పర్వతంని తన ఒక సింగిల్ ఫింగర్ పైన లిఫ్ట్ చేసి ఈ బ్రజ్ రీజియన్ని కాపాడారు. సో అప్పటి నుండి వాళ్ళు ఫస్ట్ ఇక్కడ అంటే ఇది ఒక లక్ ఫ్యాక్టర్ డేగా కన్సిడర్ చేస్తూ ఈ న్యూ ఇయర్ని బిగిన్ చేస్తూ వాళ్ళు శ్రీకృష్ణుని పూజిస్తారు. సో ఇది ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అన్నమాట. మనకి ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డే అన్నాం కదా, యాక్చువల్గా డేని లక్ ఇంకా ప్రాఫిట్ అనేది త్రూ అవుట్ ఇయర్ వస్తుంది అని ఆ డేని స్పెషల్గా గోవర్ధన పూజతోని ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ రిచువల్స్ని. అండ్ దీంతో భాగంగా ఏంటి అంటే శ్రీకృష్ణుడితో పాటు లక్ష్మీదేవిని కూడా వాళ్ళు పూజిస్తారనమాట ఈ రోజున. ఆ పూజ పేరే చోప్డా పూజ. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 ఏరియాస్ గుర్తుపెట్టుకోండి, గోవర్ధన్ పూజ ఇంకా చోప్డా పూజ అనేవి సిగ్నిఫికెన్స్ అనమాట. ఇదే మనకి గుజరాతీ యొక్క న్యూ ఇయర్. నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ నేవీ అనేది రీసెంట్గా గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ని కండక్ట్ చేయబోతుంది. ఏంటది గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్. సో ఇదేంటంటే మనకి 2021 అనేది 3rd ఎడిషన్ని మార్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి 3rd అనే నంబర్ చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ కాన్సెప్ట్లో. అంటే ఒక 3 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి 3rd అనే కాన్సెప్ట్తో. సో ఇదేంటి 3rd ఎడిషన్కి వస్తే నెక్స్ట్ ఇది 3 day లాంగ్ ఈవెంట్ అనమాట. నెక్స్ట్ యాక్చువల్గా ఈ కాన్క్లేవ్ ఏదైతే ఉందో 3 సెషన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ 3 అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో, మీకు గుర్తుపెట్టుకోండి. 3rd ఎడిషన్ 3 day లాంగ్ ఈవెంట్ 3 సెషన్స్, రైట్. సో 3 క్యూబ్, రైట్, ప్యారలల్గా 3 power 3, రైట్. 3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ అనేది రీసెంట్గా ఇండియన్స్ నేవీ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ అనమాట. సో 3 day లాంగ్ ఈవెంట్ అన్నాం కదా, అది ఎప్పటి నుండి అంటే November 7th to November 9th ఇది కండక్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటి మరి, యాక్చువల్గా ఈ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఒక సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటరాపరబిలిటీ అనమాట. దేనికి సంబంధించింది, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఫోకస్ చేస్తూ. ఎక్కడ మరి అంటే మనకు అది ఇండియన్ ఓషన్ రీజియన్లో. సో ఈ ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించిన 12 నేషన్స్ అనేవి ఈ మ్యారిటైమ్ కాన్క్లేవ్లో ఆర్ టేకింగ్ పార్ట్. ఎన్ని నేషన్స్ అవి, 12 నేషన్స్ రిగార్డింగ్ ఇండియన్ ఓషన్ రీజియన్. అండ్ అదర్ ఆబ్జెక్టివ్స్కి వెళ్ళినా కూడా మనకి అంటే థీమ్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఎడిషన్ 3rd ఎడిషన్ యొక్క గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ థీమ్ వచ్చేసి మనకి మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ నాన్ ట్రెడిషనల్ థ్రెడ్స్. చెప్పాను కదా 3 సెషన్స్లో కూడా వాళ్ళు ఫోకస్ చేసేది ఈ నాన్ ట్రెడిషనల్ థ్రెడ్స్ యొక్క కోఆపరేషన్ కానీ కలెక్టివ్గా వీళ్ళొక ఐడియాస్తో ఇలా 3 సెషన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఏ కేస్ ఫర్ ప్రొయాక్టివ్ రోల్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజియన్ నావీస్. ఎన్ని ఇండియన్ ఓషన్ రీజియన్ నావీస్, ఇక్కడ ఎన్ని నేషన్ యొక్క నావీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 12 నేషన్స్. అండ్ విచ్ హ్యాస్ మేజర్గా ఫోకస్ చేస్తే ఏంటి వాళ్ళు, నెసెసిటీ ఆఫ్ విన్నింగ్ ఎవ్రీడే పీస్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్. ఈ మ్యారిటైమ్ సెక్టార్లో పీస్ కోసము అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఫోకస్ చేస్తూ ఈ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఎన్ని డే ఈవెంట్, 3 day ఈవెంట్. నెక్స్ట్ ఆబిచరీస్కి వెళ్ళినట్టయితే క్రికెట్ కోచ్ తారక్ సిన్హా గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు.
సో తారక్ సిన్హా గారు లైక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, ఆబ్వియస్లీ ప్రొఫెషన్ పర్టికులర్గా అడుగుతారు. ప్రొఫెషన్ వచ్చేసి తను క్రికెట్ కోచ్ అనమాట. చాలా ప్లేయర్స్ని కోచ్ చేశారు. అండ్ తన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే తను ఎవరినైతే లైక్ కోచింగ్ ఇస్తుంటారో ప్లేయర్స్కి ఈవెన్ తను లైక్ ఫీ తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ చేయడం కానీ, సో ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ వచ్చారనమాట. అంటే వాళ్ళకి ఫ్రీగా కిట్స్ ప్రొవైడ్ చేయడం, సో ఇలాంటి కొన్ని గుడ్ ఇనిషియేటివ్. అండ్ తన లైఫ్ని కూడా ఈ క్రికెట్ అనే గేమ్కి తను కాంట్రిబ్యూట్ చేస్తూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో రీసెంట్గా ఆ ఎమినెంట్ పర్సన్ పాస్ అవే అయ్యారు. తను ఏ ఏజ్లో అంటే 71 years ఆఫ్ ఏజ్లో తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. తన యొక్క డెత్కి రీజన్స్ చాలా డేటాస్ ప్రకారం ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ అని కూడా అన్నారు. అండ్ అది లైక్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ద్వారా తను రీసెంట్గా చనిపోయారు. అండ్ యాక్చువల్గా తన యొక్క అచీవ్మెంట్స్కి వెళ్ళినట్టయితే 2018లో తను ద్రోణాచార్య అవార్డ్ని విన్ అయ్యారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ తను మేజర్ రోల్ ప్లే చేసింది కూడా రాజస్థాన్కి 2 రంజీ ట్రోఫీ టైటిల్స్ని కూడా విన్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఈవెన్ తను నేషనల్ ఉమెన్స్ టీమ్ కోచ్గా కూడా వర్క్ చేశారు ఎప్పుడు 2001-2002లో. అండ్ ఈవెన్ చాలా ఫేమస్ ప్లేయర్స్ లైక్ తర్వాత ఇప్పుడు స్టార్స్ కూడా అయ్యారు, ఈవెన్ వాళ్ళని కూడా తను కోచ్ చేశారు. ఎవరు మనకి అంటే సచెస్ జులాన్ గోస్వామి గారు అండ్ యాజ్ వెల్ as మితాలి రాజ్. సో వీళ్ళు మనకి క్రికెట్ ప్లేయర్స్గా ఎక్కువగా లైక్ తెలిసిన స్టార్స్ కాబట్టి ఈవెన్ లైక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇంకా చాలామంది ప్లేయర్స్ని కూడా తను ట్రైన్ చేశారు. సో మనకి తనే క్రికెట్ కోచ్ తారక్ సిన్హా గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. హీ వాస్ రినోడ్ క్రికెట్ కోచ్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్టయితే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది 7th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. కాన్సన్ట్రేట్ చేయండి, ఏంటది నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అన్నారు అంటే పర్టిక్యులర్గా ఇది ఇండియాలో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. దెన్ ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ నుండి, అండ్ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరు, రైట్, దీన్ని అనౌన్స్ చేసింది ఎవరో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి ఇండియాలో సెలబ్రేట్ చేయడం కోసం అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది 7th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దట్ పర్టికులర్లీ ఇన్ ఇండియా ఈ క్యాన్సర్ డిసీజ్ ఏదైతే ఉందో దాని యొక్క సిమ్టమ్స్ కానీ లైక్ ట్రీట్మెంట్ కానీ వీటి గురించి ఒక అవేర్నెస్ క్యాన్సర్ సంబంధించిన వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ యాక్చువల్గా ఇది 2014లో 7th నవంబర్న అనౌన్స్ చేశారు ఈ పర్టిక్యులర్ డే ఇండియాలో సెలబ్రేట్ చేయాలి అని. దెన్ యాక్చువల్గా ఎవరు ఈ అనౌన్స్మెంట్ చేశారు అంటే ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు అనౌన్స్మెంట్ చేశారు. సో దాట్ ఏమని 7th నవంబర్ అనేది ఈ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనేది, రైట్. అండ్ అప్పుడు మేజర్గా వాళ్ళు అంటే 2014లో అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడము క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ కానీ ట్రీట్మెంట్ గురించి. అండ్ యాజ్ వెల్ as ఒకటి హైలైట్ చేశారు, వాళ్ళు హైలైట్ చేసింది ఏంటి అంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎమినెంట్ సైంటిస్ట్ హూ ఈస్ అన్ ఇంపార్టెంట్ అండ్ రోల్ ప్లేడ్ ఫర్ ద రోల్ మోడల్ ఫర్ ఆల్ దోస్ who are fighting with cancer. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ని హైలైట్ చేస్తూ 2014లో ఈ డేని ఇండియాలో సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అదే మనకి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఎవ్రీ ఇయర్ 7th నవంబర్న సెలబ్రేట్ చేస్తారు. సో ఈరోజు మీ డిస్క్రిప్టివ్ సెషన్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇందాక మనం ఆబిచరీస్ న్యూస్ డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ మనకి ద్రోణాచార్య అవార్డ్ అనేది యాక్చువల్గా ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ద్రోణాచార్య అవార్డ్ యొక్క హిస్టరీ, అంటే ఇక్కడ ద్రోణాచార్య అనే నేమ్ యొక్క హిస్టరీ కానీ లేదు అంటే ఈ అవార్డ్ ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు అండ్ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు, లైఫ్ టైమా లేదంటే ఒకేసారి ఇప్పుడు సపోజ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఉందనుకోండి అది ఎవరికి ఇస్తారు, చెస్ ప్లేయర్స్ వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని కన్సిడర్ చేస్తూ అదొక హైయెస్ట్ అవార్డ్ కదా. సో అది చెస్కి సంబంధించింది. సో అదేవిధంగా ఈ ద్రోణాచార్య అవార్డు కూడా ఏ స్పోర్ట్కి సంబంధించిన అవార్డ్ లేదు అంటే లైక్ పర్టికులర్గా ఓన్లీ ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తారా ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో ఒక 3 to 4 పాయింట్స్ ద్రోణాచార్య అవార్డుకి సంబంధించిన క్లియర్ పాయింట్స్ని మెన్షన్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. కానీ అట్లీస్ట్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు తెలుగు కరెంట్ అఫైర్స్ ఛానల్లో. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అనేది అర్థం కావట్లేదు. వన్స్ యూ గెట్ ఎ క్లియర్ వ్యూ అండ్ ఒక క్లారిటీ కూడా ఇవ్వండి మాకు కూడా, రైట్. సో ఇఫ్ యూ వాంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ నాట్, సో వాటి ప్లేస్లో అట్లీస్ట్ డిస్క్రిప్టివ్ సెషన్ కాన్సెప్ట్సే ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Thank you everyone. We'll be meeting in our next session with some other exciting topics. Until that, stay tuned and stay safe, stay home.